నమస్తే, వెల్కమ్ టు ఏఎల్ఆర్ న్యూస్. నేను ప్రియా. ఉద్యమకారులకు పెన్షన్ ప్రకటించాలి అని శ్రావణబోయిన నర్సయ్య డిమాండ్ చేస్తూ ప్రభుత్వం పెన్షన్ ప్రకటించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమన్నారు. వారికి నేషనల్ నవక్రాంతి పార్టీ మద్దతు ఇస్తుంది అని జాతీయ కార్యదర్శి లంకాసిరి రాజ్ కుమార్ మొట్టమొదటిసారిగా ఇక్కడ కొత్త ఊళ్ళో చనిపోయారు. వాళ్ళ అమరవీర స్తూపాన్ని మీరు పెట్టండి ఫస్ట్ అని వారు చెప్తే తప్పనిసరి చేద్దామన్నారు. మరి ఈ ఉద్యమకారులందరికీ పెన్షన్ ఇవ్వాలి అని అన్నప్పుడు సరే అందరి విషయం ఆలోచిస్తాను, మీ విషయం చెప్పండి అన్నాడు. మా విషయం లేదు సార్, పెన్షన్ ఇవ్వండి, మీకేం పదవి వద్దా అన్నాడు. ఆ సెక్రటరీతో అడిగారు, పంపించాడు స్వయంగా, మీకేం పదవి కావాలో సీఎం గారు అడిగిమన్నారండి. మాకు పదవి ఎందుకు, మేము పదవి అడగలేదే, ఆయన పదవి మాకు అక్కర్లేదు. తెలంగాణ ఉద్యమం కోసం పోట్లాడిన ఉద్యమకారులందరికీ పెన్షన్ ఇవ్వండి, పెన్షన్ ఇస్తే కేసీఆర్ పూట వాళ్ళ ప్రతి ఇంటి ఉద్యమకారులు ఉంటారు, నువ్వు నాకు ఎమ్మెల్సీ పోలీసు ఇస్తావు నా ఒక్కడికి అవుతాయి, కానీ నేను పలాని కొత్త నుంచి శ్రావణ నరసయ్య కేసీఆర్ని అడిగారు, ముఖ్యమంత్రి అడిగారు, ఇప్పించారంటే ఆ పేరు గొప్పదా, మీరు ఇచ్చే పదవి నాకు గొప్పదా అనేసి ధృవీకరించాము. ఆయన ఇంటికి కూడా రమ్మని చెప్పడం జరిగింది, ఆయన పోలేదు. ఆ పేపర్ కూడా ఈనాడు పేపర్లో 7వ తారీఖు ఆగస్టు 2015 ఈనాడు పేపర్ కూడా చూస్తే తెలుస్తుంది, ఈరోజు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన చేయలేకపోవడంతో మళ్ళీ తమ్ముడు మేము అందరం కూడా కలిసి ఎక్కడ పోయాం, ఫామ్ హౌస్కి వెళ్ళాం. ఫామ్ హౌస్కి పోతే ఫామ్ హౌస్కు 4 గేట్లు ఉంటాయి. 10 కిలోమీటర్ల దూరంలోనే మనం సేల్ నెంబర్ ఆయన పడతాయి, పలాని రాజయ్య, పలాని ఎల్లయ్య, పలాని మల్లయ్య, అక్కడే మనం ఆపిస్తారు. అవన్నీ దాటుకుంటూ వచ్చాం. 4 గేట్లు ఉంటాయి, 4 గేట్లు ఫస్ట్ గేట్ నుండి ఆపిస్తారు. అయినా సరే మన ముఖము ఏదో 11,000 పోయించారు. లాస్ట్ ప్రధాన ద్వారానికి వెళ్ళాము. ద్వారానికి వెళ్ళాక మొత్తం బిడ్డాలయం అంతా ఉద్దేశించింది, ఎవరు ఇక్కడ రావడం ఏంటంటే పేద వస్తుంది చేశాడు. బాబు మేము ఎవరో ఆగంతం కాదు, నక్సలైట్ కాదు, తెలంగాణ ఉద్యమకారులు, కేసీఆర్ గారిని కలవడానికి వచ్చాము, ఆయన రమ్మన్నారు, కానీ అక్కడ కలవలేదు, ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వస్తే ఇక్కడ మంత్రులు వస్తేనే రిటర్న్ పంపిస్తాము, మీరేంటి ఉద్యమకారులు రావడానికి లేదు, వెళ్ళిపోండి అనేసి. మేము వెళ్ళిపోవడానికి లేదు, మేము కొత్త నుంచి వచ్చాము, మీరు కేవలం ఈ యొక్క ఉద్యమకారుల పేర్లను ఉద్యమకారుల గురించి చెప్తాము. ఫస్ట్ కొత్తలో ఉద్యమం పుట్టింది కాబట్టి ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వండి, అది కోరడానికి వచ్చాం. ఈ పత్రం మీకు ఇస్తున్నాం, ఈ పత్రం వారికి ఇవ్వండి అన్నాం. మీ వినతి పత్రం తీసుకునేది లేదు, మిమ్మల్ని మీరు ఇక్కడ కలిసేది లేదు, రెండు వెళ్ళిపోండి. మీకు తుపాకు గుండు కట్ట ఒక్కొక్కరిని తీసుకుపోయి ఎక్కడికి కాల్చి పట్టడం మీకు తెలియదు. మీరు ఇక్కడ ఎవరు అయ్యావో దిక్కులేదు. అక్కడ ఎవరు నర్సన్నపేట ఊరు ఫామ్ హౌస్ అనేది ఎర్రవేల దగ్గర నర్సన్నపేట గ్రామంలో ఉంది. అక్కడ మనం ఎవరు ఉండరు, ఎవరికి ఉండరు, తీసుకుపోయి ఎవరికైనా మిమ్మల్ని తల ఊరిలో కాల్చిపోతే అని చెప్పాను. బాబు నీకు దమ్ముండే కాలువ, నువ్వు గన్ను పెట్టు, దమ్ముండే గర్జించా, దమ్ముండే గన్ను పెట్టు. ఏమనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు? శ్రావణబోయిన నర్సయ్య ఫ్రమ్ కొత్తగూడెం చెప్పు కేసీఆర్ గారికి, దర్శాల్ ఆయన నాట్ ఎమ్మెల్యే ఎంపీ, శ్రావణబోయిన నర్సయ్య చెప్పండి. మీరేమో ఒక ఎమ్మెల్యే అని కాదు, ఎంపీ కాదు అంటున్నావు. అయ్యా బాబు మీకు చెప్తున్నాం, అలాంటి వాడు వచ్చాడు చెప్పండి, ఆయన ఇమ్మంటే కాగితం తీసుకోండి, లేదంటే వెళ్ళిపోతాం. ఆ బాధకి మొత్తం ఉడికొచ్చారు. తమ్ముడు నా పక్కన ఉన్నాడు, చాలామంది భయపడ్డారు. మా మిత్రులందరూ కూడా ఎత్తిసుకోపోయి నిజంగా ఏం చేస్తారు అని కాల్చి పాల్సిన దిక్కులేదు. తమ్ముడు కూడా మా పక్కన గట్టిగా ఉన్నాడు. ఆ తర్వాత అందరూ వీడియో వచ్చేసి సరే మంచిది సార్, వాళ్ళ ఫోన్ పోయింది, సీఎం గారికి ఫోన్ పోయింది, సీఎం నుంచి ఫోన్ వచ్చి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పత్రాన్ని తీసుకోండి, వాళ్ళు ఎట్లా వచ్చారో తెలుసుకొని వాళ్ళని స్వయంగా ఎర్రవెల్లి తీసుకుపోయి బస్సు ఎక్కించరండి, బస్సు ఎక్కేదాకా మీరు కదలదు అని చెప్పి ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత వచ్చేసి మా పత్రాన్ని తీసుకొని ఒక గౌరవంగా ఒక జీప్ ఇచ్చి, కానిస్టేబుల్ ఇచ్చి, ఒక ఐసైన్ ఇచ్చి ఎర్రవెల్లి బస్ స్టాండ్ ఇచ్చి బస్సు ఎక్కించినాక సెల్యూట్ చేసుకుంటున్నారు. అంటే ఇంత పోరాటం 69 మొదలుపెట్టుకుంటే, మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టుకుంటే ఆ రాష్ట్రం వచ్చేదాకా పోరాటం, అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు, ఆపదలు, అనేకం సంఘటనలు, లాంటి దెబ్బలు, చీకటి జైళ్ళు, ఒకటేమి జీవితాలు తలకిందలని, బ్రతుకులు బదర్పాలని, అన్ని సర్వస్వం కోల్పోయినా తెలంగాణ రాష్ట్రం జయమి ఆశయం పెట్టుకొని జీవితాంతం పోరాటం చేసి ఆఖరికి కడుదశలో, చివరి దశలో, అంతిమ దశలో జీవిస్తున్న మాకు కనీసం ఇంత జీవనోపాధి కోసం ఉద్యమకారులను గౌరవించి ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తారన్న ఆశతో ఈ 14 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ఆయన నుంచి పోరాడితే ఇంతవరకు అతిలేటు గతి. అసలు తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులు రోడ్డు మీద ఉండడం ఏంటి, ప్రాణాలు తెగించి రోడ్ల మీద తిరగడం ఏంటి? ఏ ఉద్యమం చేయనా కొడుకు ఇవాళ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరిని నిలదీసి అడిగే దమ్ము ధైర్యం మాకుంది. ఎందుకంటే ఆనాడు కష్టపడ్డాం, నష్టపడ్డాం, అవమానపడ్డాం, ఆపలు పడ్డాం, లాంటి దెబ్బలు తిన్నాం, చీకట్ల పాలయం, ఒక్కొక్కరిని తీసుకుపోయి ఎక్కడో పారేశారు. ఆనాడు కరెంటు లేదు, ఆనాడు పత్రికలు లేవు, ఆనాడు బిల్డింగ్ లేవు, ఓన్లీ గడ్డి గుడిసెలు, కొత్తగూడెం ప్రాంతం అంతా గడ్డి గుడిసెలు. అలాంటి విష పరిస్థితుల్లో అంత కష్టపడ్డాం, అంత నష్టపోయాం, జీవితాలు వాకపోయినాయి, బ్రతుకులు బజారు పాలైనాయి. మరి ఇంతైనా కానీ చివరికైనా అరే ఉత్తరదశలో ఉన్న వాళ్ళకు కనీసం వాళ్ళకి ఇంత పెన్షన్ వల్ల ఇంగిత జ్ఞానం లేకపోతే ఇలా వీళ్ళకి మాత్రం జ్ఞానం ఉండకూడదా? తెలంగాణ ఉద్యమకాలు యావత్ తెలంగాణలో ఉద్యమకాలు రాజకీయ నాయకులు పాలకులు అయ్యే వారు
ఈ రాజకీయ నాయకులు పాలకులైన వారు ఆనాడు ఉద్యమంలో ఉన్నారా, ఏ ఉత్తర్వు ఉన్నారా అని చెప్తాను నిలదీసి అడుగుతున్నా. మీరు ఉద్యమ నాయకులు కాదు, ఉద్యమాన్ని నడపలేదు, ఆయన పాలకుల మీ అదృష్టం, భగవంతుడు మీకు ఇచ్చిన అదృష్టం భావించాను తప్ప మిమ్మల్ని నిద్రించలేదు. కానీ ఉద్యమకారులు ఇలా కడుగు దయాన్ని దుస్థితిలో కొట్టుకుని చావు మధ్యలో ఉన్నారు. కనీసం